నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లో 27 మంది నక్సలైట్ల మీద దాడి జరిగిందని, అందులో 2003లో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన వ్యక్తి చలపతి అనే వ్యక్తి ఉన్నాడు అనేది న్యూస్ వస్తుంది సార్. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? మొన్ననే ఒక ఎన్కౌంటర్ గురించి చెప్పుకున్నాం. ఛత్తీస్గఢ్ లో జరిగింది. ఇప్పుడేమో ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ లో జరిగిన ఎన్కౌంటర్. దీంట్లో కరెక్ట్ గా సంఖ్య ఇంకా రాలేదు, కానీ 27 మంది అని, 28 మంది అని, 14 మంది అని రకరకాలుగా వస్తుంది. సో ఎక్కువ భాగం మనకు అర్థమైంది ఏమంటే దాదాపు 27 నుంచి 28 మంది మావోయిస్టులు చనిపోయారని. ఇంకా అఫిషియల్ గా మావోయిస్టు కమిటీ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సింది. మొన్ననే మనం చెప్పుకున్నాం, అప్పుడు కూడా 18 మంది మావోయిస్టులు చనిపోయారు. ఓవరాల్ గా ఈ జనవరిలోనే ఇప్పటి వరకు 20 రోజుల్లో 48 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్తున్నారు ఎన్కౌంటర్లలో. సో మొన్ననే లాస్ట్ ఇయర్ డిసెంబర్లోని అమిత్ షా మళ్ళొకసారి దీని మీద చెప్పాడు. మార్చి 26, 2026 మార్చి నాటికి మావోయిస్ట్ ఫ్రీ ఇండియా, మావోయిస్టులను తుదముట్టిస్తాం, ఇండియాలో మావోయిస్టులు అనే పేరే వినబడదు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దానికి తగినట్టుగానే లాస్ట్ ఇయర్ 2024లో దాదాపు 219 మంది మావోయిస్టులని చంపేశారు. ఆ 219లో 15 మంది అంటే 15 మెంబర్స్ సెంట్రల్ స్టేట్ స్థాయి లీడర్లు అనమాట, సీనియర్ నాయకులు. ఓవరాల్గా 5 ఏళ్లలో దాదాపు 60 మంది సీనియర్ లీడర్స్ అని చెప్తున్నారు ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు. మొన్న జరిగిన లాస్ట్ వీక్ జరిగిన ఎన్కౌంటర్లో కూడా బడే చొక్కారావు అని ఒక సీనియర్ లీడరు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. మళ్ళీ అది చనిపోయారా లేదని కన్ఫామ్ కూడా అవ్వలేదు. కానీ మావోయిస్టుల కమిటీ మాత్రం సౌత్ బస్తర్ కమిటీ, డివిజన్ కమిటీ చనిపోయినట్టుగానే ప్రకటించారు. సో ఏదేమైనా పై స్థాయి నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి వరకు అయితే పెద్ద ఎత్తున చనిపోతున్నారు మావోయిస్టులు. సో మొన్న జరిగింది ఏంటంటే, అక్కడ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో గరియాబాద్ అంటారు, ఆ గరియాబాద్ దగ్గర మెయిన్పూర్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ మెయిన్పూర్ ఫారెస్ట్లో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే, పెద్ద దెబ్బ ఎప్పుడైనా మావోయిస్టులకి పెద్ద దెబ్బ, కింది స్థాయి కేడర్ చనిపోతే ఉద్యమానికి పెద్ద దెబ్బ తగదు. ఎందుకంటే వాళ్ళు లీడర్షిప్ ఉన్నప్పుడు కార్యకర్తలను అనేక మందిని తయారు చేసుకోవడం ఈజీ అవుతుంది, రిక్రూట్మెంట్ అనేది తయారు అవుతుంది, రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. కానీ లీడర్షిప్ లేకుండా కేడర్ ఉంటే మాత్రం మావోయిస్ట్ మూవ్మెంట్ ఎక్కువ కాలం ఉండడం కష్టం. ఎందుకంటే అది ఒక సైద్ధాంతిక పునాది మీద నిలబడిన పార్టీ. సైద్ధాంతిక పునాది అన్నప్పుడు మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనే వాళ్ళ సిద్ధాంతం. సో దాంట్లో ఉన్నవాళ్ళు మార్క్సిజం చదువుకోవాలి, లెనినిజం చదువుకోవాలి, మావో థాట్ చదువుకోవాలి, ఇవన్నీ చదువుకోవాలి, నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఇంత పెద్ద దేశాన్ని వ్యతిరేకించాలి, మిలిటరీ ఫోర్సెస్ని వ్యతిరేకించాలంటే బ్రెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే షార్ప్ వ్యూహాలు వేయాలి, ఎత్తుగడలు వ్యూహాలు అంటారు. షార్ట్ టర్మ్గా ఉన్న వాటిని ప్లాన్ని ఎత్తుగడలని, లాంగ్ టర్మ్ ఉన్న వాటిని వ్యూహం అని మిలిటరీ పరిభాషలో అంటారు, అంటే టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ. సో ఇవన్నీ రూపొందించాలంటే ఎంతో నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉన్న నాయకులు చనిపోతే ఖచ్చితంగా ఉద్యమానికి చాలా పెద్ద ఎత్తున దెబ్బతగులుతుంది. సో ఆ క్రమంలో ఇప్పుడు ఇక్కడ 2 అతిపెద్ద నాయకులు చనిపోయారు అనేది వార్త వస్తుంది. అందులో ఒకరిని పోలీసులు గుర్తించారా, ఒకరెవరంటే జైరాం రెడ్డి అలియాస్ చలపతి అని చెప్తున్నారు. ఈయన గత 40 ఏళ్ళుగా పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు ఆయనకి అని చెప్తున్నారు. ఆయన మీద 1 crore rupees రివార్డు కూడా ఉంది. పట్టిస్తే కానీ చంపితే కానీ ₹1 కోటి రివార్డు ఉంది. మామూలుగా ఆయన దగ్గర AK-47 కానీ SLR కానీ ఉంటాయి. నిరంతరం 8 నుంచి 10 మంది గార్డులు కూడా ఆయనతో ఉంటారు అనేది పోలీసులు ప్రకటించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చనిపోయారు. పైగా ఈయన నుంచి ఇంకొక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే 2003 అక్టోబర్ 1న చంద్రబాబు మీద అలిపిరి, తిరుపతిలో తిరుమలకి వెళ్ళే పాయింట్, అది కొండ ఎక్కే పాయింట్, అక్కడ అలిపిరి అంటారు. ఆ అలిపిరి దగ్గర అటాక్ జరిగింది. ఆ అటాక్ వెనక ఈ జైరాం రెడ్డి అలియాస్ చలపతి ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది అనేది కూడా ఒక వార్త వస్తుంది. ఎందుకంటే అప్పుడు నిజానికి అది ఒక చిన్న మిస్టేక్ వల్ల ఫెయిల్ అయింది, లేకపోతే చంద్రబాబుకి అది సివియర్ అయ్యిండేది. అప్పట్లో చెప్పింది ఏంటంటే, అప్పటికే నేను ఉద్యమంలో లేను, మామూలుగా ఏం చేస్తారంటే
మందు పాత్ర, రెండోది క్లేమోర్ మైన్ అంటారు. 2 రకాలు. మందు పాత్ర ఏమో భూమిలో తవ్వి పెడతారు, దాన్ని మందు పాత్ర అంటారు. క్లేమోర్ మైన్ అంటే ఇంతంత పైపుల్లోకి ఈ జెల్టిన్స్, డిటనేటర్ అవన్నీ కుక్కేసి ఎక్కడైనా చెట్ల దీంట్లో కానీ రాళ్ళు ఉంటే రాళ్ళ మధ్యలో కానీ పెట్టేస్తారు. దానికి వైర్ కనెక్షన్ ఉంటుంది. అలాంటి వైర్ కనెక్షన్ తీసుకుని వెళ్ళి కొండ మీద వీళ్ళు కూర్చున్నారు. అక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇది మామూలుగా దీన్ని ఆ స్పాట్లో దగ్గరకు వస్తుంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఏదో ఒక రకమైన సిగ్నలింగ్ ఉంటుంది. ఆ సిగ్నలింగ్ తర్వాత దాన్ని పేల్చాలి. మామూలుగా పేల్చడానికి వాళ్ళు వాడిన మెథడ్ ఏంటంటే కెమెరా ఫ్లాష్. కెమెరా నొక్కితే ఆ ఫ్లాష్ వల్ల అది యాక్టివేట్ అయ్యి ఫైర్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే ఒక కెమెరా తీసుకెళ్లారు. ఈ కెమెరా ఫ్లాష్ ఫస్ట్ టైం అయింది, రెండోసారి ఫ్లాష్ అవ్వలేదు, పనిచేయలేదు అది. సో అంటే మామూలుగా మనం అనుకుంటాం మావోయిస్టులు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని. చాలా విషయాలు అడ్వాన్స్డే, కానీ చాలా విషయాల్లో చాలా పూర్ నాలెడ్జ్, మిలిటరీ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ జంగ్ అనే ఒక మిలిటరీ పత్రిక వస్తుంది, అది అందరికి దొరకదు. అది కానీ చదివితే మనకి వాళ్ళు ఎవ్రీ యాక్షన్ని డీటెయిల్గా రాస్తారు, దాంట్లో రివ్యూ రాస్తారు, ఫెయిల్యూర్ కూడా హానెస్ట్గా రాసుకుంటారు. అయితే చాలా సార్లు యాక్షన్స్ చాలా సిల్లీగా కూడా ఉంటాయి. అంటే అనుభవం లేమి, ట్రైనింగ్ ప్రాపర్గా ఉండదు, ఇట్లాంటి వ్యవహారాలు ఉంటాయి. దాంట్లో మామూలుగా ఎవరికైనా ఏముంటుంది, ఒకవేళ ఈ కెమెరా పని చేయకపోతే ఏంటి అన్నది మినిమం కామన్ సెన్స్ కదా, ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. ఆల్టర్నేటివ్ లేదు. సో అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు దీని మీద అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేసినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ రావడం కూడా అంత ఈజీ కాదు, మిలిటరీ ఎక్స్పీరియన్స్ రావడం. సో ఏదేమైనా ఆ చిన్న ఫెయిల్యూర్ వల్లనే అది చంద్రబాబు లక్ అది. సో అందుకని ఇది జరిగింది. దాన్ని లీడ్ చేసింది జయరామ్ అంటున్నారు. వీళ్ళది తవనంపల్లి మండలం ఉంటుంది చిత్తూరు జిల్లాలో. ఆ తవనంపల్లి మండలం దగ్గర ఒక పల్లెటూరు అని చెప్తున్నారు. ఈయన చనిపోవడం అనేది ఇప్పుడు ఎందుకంటే ఈయన సెంట్రల్ కమిటీకి, వీళ్ళకి కూడా పాలిట్ బ్యూరో అని ఉంటుంది. సెంట్రల్ కమిటీకి ఒక పాలిట్ బ్యూరో ఉంటుంది. ఆ పాలిట్ బ్యూరో మెంబర్ అని చెప్తున్నారు. అంటే దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక నాయకుడిని అక్కడ మావోయిస్టు విప్లవోద్యమం కోల్పోయింది. రెండవది ఒరిస్సా రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉంటున్న నాయకుడు కూడా చనిపోయాడని చెప్తున్నారు. అతని వివరాలు అయితే ఇంకా రాలేదు. సో అది కూడా పెద్ద ఇబ్బంది. అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక జాతీయ స్థాయి మావోయిస్ట్ నాయకుడు ఇద్దరు దీంట్లో చనిపోవడం అనేది పెద్ద విషయం. అందుకని అమిత్ షా కూడా దీని మీద ట్వీట్ చేశాడు. అనదర్ మైటీ బ్లో టు నక్సలిజం అని స్టార్ట్ చేసి మా వాళ్ళు గొప్పగా చేశారని పొగుడుతూ నక్సల్ ఫ్రీ, నక్సల్ లేని భారతదేశాన్ని మేము కోరుకున్నాం, అది జరిగే వైపుగా ఇది జరుగుతుంది అనేది కూడా ఆయన ట్వీట్ చేశాడు. ఇందులో ప్రధానంగా డిఆర్ఎఫ్ అంటారు. డిఆర్ఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అనే ఒక ప్రతి జిల్లాకి అక్కడ పెట్టారు ఈ మధ్య నక్సలైట్లు ఉన్న ఏరియాలో. వాళ్ళు పాల్గొన్నారు. అలాగే సిఆర్పిఎఫ్ అన్నమాట, రిజర్వ్ పోలీస్ ఫోర్సు. దాని తర్వాత కోబ్రా అని ఛత్తీస్గఢ్లో ఒక డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది, కోబ్రా. దాని తర్వాత ఎస్ఓజి, ఒరిస్సాలో ఎస్ఓజి అని ఉంది, స్పెషల్ ఆపరేటింగ్ గార్డ్స్ అనమాట. ఈ 4 రకాల ఫోర్సెస్ దాదాపు 1000 మందికి పైన దీంట్లో పాల్గొన్నట్టు చెప్తున్నారు. అయితే పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కాల్ చేశారనేది విమర్శ అయితే వస్తూ ఉంది. కావాలని ఇలా అంటే పట్టుకొని చంపేయడం, లేదంటే రకరకాల వాళ్ళకి ఫుడ్ సప్లై చేసే వాళ్ళని పట్టుకొని విషం ఇచ్చు, లేకపోతే మొత్తం మంది ఇచ్చో చంపేయడం, ఇలాగా ఎందుకు చంపడం? వాళ్ళని అరెస్టులు చేయొచ్చు, వాళ్ళని జైళ్ళల్లో పెట్టచ్చు. ఇలా చంపడం వల్ల ఇది చట్టవిరుద్ధం కదా. దీని వల్ల మరికొంతమంది కూడా ఉద్యమంలోకి వెళ్ళే అవకాశం ఉంది. నిర్బంధం ఎక్కువైపోయినప్పుడు 2 రకాలు జరుగుతాయి. ఒకటి, నాయకులు చనిపోతే మాత్రం ఖచ్చితంగా నష్టం ఆ ఉద్యమానికి. మళ్ళీ అక్కడ ఆ ఏరియాలో ఉద్యమం రావడానికి చాలా టైం పడుతుంది. 2, కింది స్థాయి వాళ్ళు చనిపోవడం వల్ల అక్కడున్న పీపుల్లో హింస, వాళ్ళని అణచివేత పెరగడం వల్ల వాళ్ళల్లో రెబలియన్ రావడం అది జరుగుతుంది. కానీ ఓవరాల్గా గత 50 ఏళ్ల హిస్టరీ చూస్తే ఒకటి, నేను నిన్న కూడా చెప్పాను, మావోయిస్టుల ఇంటర్నల్ రీజన్స్, ఎక్స్టర్నల్ రీజన్స్ ఎప్పుడైనా 2 ఉంటాయి. మనం 2ని అర్థం చేసుకోవాలి. డైలెక్టిక్స్లో కూడా ఇది భాగం అనమాట. మన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి. ఇంటర్నల్గా మావోయిస్ట్ మూవ్మెంట్ ఏమైందంటే ఆబ్జెక్టివ్ కండిషన్ని స్టడీ చేసి మనం ఏ గ్రూపుల్లో ఉన్నాము,
ఎందుకు ఎక్స్టెండ్ కాలేకపోతున్నాం అనేది ఆనెస్ట్ గా రివ్యూ చేసుకొని దానికి తగిన మార్పులు చేసుకొని వెళ్ళాలి. అది జరుగుతున్నట్లేదు. సో దానివల్ల ఏమైనారు వాళ్ళు అంటే ఓన్లీ ట్రైబల్, అది కూడా నేను చెప్పాను ఇంతకుముందు కూడా, మొత్తం ఇండియాలో 500 రకాల ట్రైబ్స్ ఉంటే అందులో 50 రకాల ట్రైబ్స్ పీవీజీటీ గ్రూప్స్ అంటారు వాటిని, అంటే ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీ. ఆ గ్రూప్స్ 50 గ్రూపుల్లో మాత్రమే ఉన్నారు. అంటే అంతగా నేరో డౌన్ అయిపోయారు వాళ్ళు. విస్తృతమైన ప్రజానీకంలో వాళ్ళకి పట్టు కోల్పోయారు. సో అది ఒక ప్రాబ్లం. ఎక్స్టర్నల్ గా తీసుకున్నప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ పెద్ద ఎత్తున టెక్నాలజీ వాడి వాళ్ళని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే డ్రోన్స్ ద్వారా వాళ్ళ ఉనికిని కనిపెట్టేస్తున్నారు. దానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఏమంటారు, స్నైపర్ యూనిఫామ్స్ అంటారు. స్నైపర్ యూనిఫామ్స్ ఉంటే డ్రోన్స్ గుర్తించలేవు. అంటే ఏ అడవిలో వెళ్తున్నారో ఆ చెట్లకి దగ్గరగా ఉన్న స్నైపర్ వేసుకోవడం, కొన్ని ఆకులు అవన్నీ కూడా దానికి కుట్టుకోవడం, అంటే అడవిలో కలిసిపోతారు. అది గుర్తుపట్టడం కష్టమవుతుంది. రెండవది, కొన్ని చోట్ల సొరంగాలు ఏర్పాటు చేసుకొని సొరంగాల్లో వెళ్తుంటే కూడా అది గుర్తుపట్టరు. ముఖ్యంగా ఈ అబూజ్మడ్ అడవులు అంటారు ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో, అక్కడ